హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనపడిస్తుందా, లాస్ట్ వీడియోలో మనము ఈ శారీకి నేను బేసిక్ స్టిచ్, చైన్ స్టిచ్, మళ్ళీ తర్వాత లాక్స్, ఇక్కడ శారీకి లాక్ వేసేది ఎలా అని చూపించాను, మళ్ళీ బీడ్స్ ఎలా వేసేది అని చూపించాను కదా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ను ఇక్కడ మనము కనపడిస్తుంది కదా, బేసిక్, చైన్ స్టిచ్, తర్వాత బీడ్స్. ఇలాగనే ఫస్ట్ 2 times లాక్, దాని తర్వాత చైన్ స్టిచ్, దాని తర్వాత మనము ఇక్కడ బీడ్స్ వేసాము. కంటిన్యూస్గా 3-4 చైన్స్ వేసుకొని ఇలాగే పోయాం కదా ఫ్రెండ్స్. చూడండి, మీకు కనపడిస్తుంది కదా, చూడండి ఓకేనా. నెక్స్ట్ లైన్ను చూడండి, మీకు ఇక్కడ టోటల్ 2 lines నేను శారీని మర్చాను. మళ్ళీ ఇక్కడ చూడండి, లాస్ట్ ఎండ్లో మళ్ళీ సేమ్ అలాగనే బీడ్స్, తర్వాత 4 చైన్స్ కనపడిస్తుంది కదా, సేమ్ టు సేమ్ ఎండ్కి వచ్చింది. ఓకేనా. ఎవరెవరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనము ఈ శారీ కలర్ వచ్చేసి గోల్డ్ విత్ రామా కలర్ కదా, రామా పింక్. ఓకేనా. ఇప్పుడు నేను ఆల్రెడీ చూడండి ఈ పింక్ని రోల్ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మళ్ళీ మీకు చెప్తాను సెకండ్ లైన్కి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాము. ఈ పింక్ రోల్ని తీసుకొని మనము ఎలా చేయాలనేసి నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 sheets తీసుకున్నాను, దాని తర్వాత పింక్ కలరు థ్రెడ్ తీసుకున్నాను. ఓకేనా. ఈ 2 sheetsకిను మనం ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు మనం సెకండ్ లైన్ స్టెప్ క్రోషా డిజైన్ వేస్తున్నాము. ఈరోజు నేను మీకు చూపిస్తాను. దానికోసం మనము ఇక్కడ 150 times లేకపోతే 175 times అయినా మనము ఇలా రొటేట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, 1 time 2 times 3 times ఇలా రొటేట్ చేసుకొని 150 లేకపోతే 175. ఇది ఇంకా అదేమైనా లాస్ట్లో మనకి ఇంకా ఉంటే మిగిలింటే దాన్ని మనము కుచ్చుకి యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మనకి ఏమీ అది వేస్ట్ అయ్యలేదు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ 10 times మనము చేసినాము. ఇప్పుడు చూడండి, 12, 13, 14 ఇలాగనే ఇట్లానే మనం రొటేట్ చేసుకొని పోవాలి 150 to 175 times. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇది ఫుల్ 150 లేకపోతే 175 timesని నేను ఫినిష్ చేస్తాను. ఓకేనా అండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆల్రెడీ 175 timesని రొటేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు సెకండ్ టైం మనం చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఈ థ్రెడ్ దారము, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇది మనము రొటేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి రెండును ఇక్కడ ఉంది చేతిలో. చూడండి, ఇక్కడ ఈ 2 threadsను ఇంకొక షీట్ ఉంది కదా, ఆ షీట్కి మనం ఇలా రొటేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక్కసారి మాత్రం మనము కరెక్ట్గా కౌంట్ చేసుకోవాలి, దాని తర్వాత మనకి ఏ ప్రాబ్లము ఉండలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే సేమ్ రొటేట్ చేసుకోవాలి. సెకండ్ టైం అయిన తర్వాత ఈ 2 ప్లస్ మళ్ళీ ఇలా దీంట్లో ఉంటుంది కదా, దీంట్లో దారము, అది టోటల్ 3 threads అవుతుంది. ఆ 3 threads ఎలా చేయాలి అనేసి నేను నెక్స్ట్ చెప్తాను, చూస్తూ ఉండండి. ఇది ఫుల్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆల్రెడీ సెకండ్ టైంని రొటేట్ చేసి ఇక్కడ 2 threads వచ్చింది మీకు. ఇప్పుడు మళ్ళీ నేను ఇది థర్డ్ థ్రెడ్ని దీనికి సేమ్ ఇలాగానే మనము పెట్టుకోవాలి. ఓకేనా. కనపడిస్తుంది కదా మీకు థర్డ్ థ్రెడ్ను. దీన్ని ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకొకటి ఫస్ట్ చేసింటాం కదా, అది ఖాళీ అయిపోయింది. చూడండి, ఎంటీ అయింది. ఇప్పుడు దీనికి మనము రొటేట్ చేస్తాం. ఇప్పుడు మనము థర్డ్ టైంని రొటేట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగే సేమ్ రొటేట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను రొటేట్ చేసుకుంటా అంటాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇది 3 times నేను ఇది ఫినిష్ చేశాను. ఓకేనా. ఇప్పుడు మనము 4th టైంకి మళ్ళీ ఈ థ్రెడ్ ఇది తీసుకుందాము. ఓకేనా. మీకు ఇక్కడ కనపడిస్తుంది కదా, చూడండి, ఇక్కడ నేను 4 timesకి థ్రెడ్ ఆల్రెడీ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా. 3 + 4. ఓకేనా. ఈ 4 పెట్టుకొని మనము రొటేట్ చేస్తాము. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనపడిస్తుంది 1 2 3 4. ఓకేనా. ఈ 4 threadని పెట్టుకొని మనం ఇప్పుడు రొటేట్ చేస్తాం. ఓకేనా. సేమ్ అలాగనే 175 లేకపోతే 180 times మనము ఇది రొటేట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లోనే కౌంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఏం కౌంట్ చేసుకునే పనే ఉండలేదు. ఓకేనా, ఇది నేను ఇప్పుడు చేసేస్తాను. ఓకేనా, 4th టైం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది 5th టైం మనము ఇది రొటేట్ చేస్తున్నాను. ఓకేనా, సేమ్ అలాగనే ఇది కంప్లీట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ 5 టైమ్స్ ఇది రొటేట్ అయిపోయింది. ఇప్పుడు 6th టైం లాస్ట్ వన్. ఇది 5 ప్లస్ మళ్ళీ రీల్లో ఉంటుంది కదా దారం రీలు, అది టోటల్గా చేసుకొని 6 టైమ్స్ మనం రొటేట్ చేయాలి. ఇప్పుడు నేను ఇది రొటేట్ చేస్తాను 6 టైంని. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ 6 లేయర్స్ది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను పింక్ కలర్ని. ఓకేనా, లాస్ట్ ఎండ్కి మనం ఇక్కడ నాట్ వేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు మనం శారీని స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వేసాం కదా, ఇక్కడ 2 టైమ్స్ నాట్ మీకు ఇక్కడ కనపడిస్తుంది కదా. ఇక్కడ ఈ 2 టైమ్స్ నాట్లో మధ్యలో ఇలా హోల్ కనపడిస్తుంది. ఇలా ఒక్కసారి నీడలు వేసి బ్యాక్ సైడ్ ఇలా ఒకసారి రొటేట్ చేస్తే మీకు ఇలా మీకు బయటకి పింక్ కలర్ వస్తుంది. నాట్ అనేది మనకి బ్యాక్ సైడ్ ఉండిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనము ఇక్కడ ఒక నాట్ వేసుకుందాము. నాట్ వేసుకున్న తర్వాత మనము ఇక్కడ 2 చైన్స్ వేస్తాము. ఓకేనా, చూడండి 1 2 ఓన్లీ 2 చైన్స్. ఓకేనా, ఈ 2 చైన్స్ అనేది ఇక్కడ 4 చైన్స్ ఉంది కదా, ఆ 4 చైన్స్ మధ్యలో ఇలా వేయాలి. ఓకేనా, ఇలా వేసి మళ్ళీ ఇక్కడ మనం ఇలాగా నాట్ వేసేస్తాం. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ డబల్ క్రోషాని నేను మీకు చూపిస్తాను ఎలా వేయాలి అనేసి. ఇలా ఒకసారి రొటేట్ చేసుకొని ఈ గోల్డెన్ థ్రెడ్, ఈ గోల్డెన్ బీడ్స్ ఉంది కదా, ఈ బీడ్స్ వెనకాల మనకి ఇలాగా చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ గోల్డెన్ థ్రెడ్ కనపడిస్తుంది. ఇలా ఒకసారి ఈడిస్తే ఒక చూరు లూజ్ అయిపోతుంది బ్యాక్ సైడ్ ఉన్న గోల్డెన్ థ్రెడ్. ఇప్పుడు మనము ఒకసారి నీడల్ పైన దారం చుట్టుకొని ఇక్కడ గోల్డెన్ బీడ్స్ వెనకాల దారం కనపడిస్తుంది కదా, దాని వెనకాల పోయి ఇలా బ్యాక్ సైడ్ ఇంకా దారం తీసుకొని ఓకేనా మళ్ళీ ఇలాగ మనము పైనకి విడుచుకోవాలి. ఇక్కడ మీకు 3 స్టెప్స్ పింక్ కలర్ దారం మీకు కనపడిస్తుందా. ఇప్పుడు ఇలాగా చూడండి, ఒక్కసారి నీడల్ పైన మళ్ళీ మనం ఇలా దారం చుట్టుకొని ఈ 3 దారమును ఫుల్ ఒకేసారి ఇలా బయటకు వచ్చేయాలి. ఓకేనా, ఇలా వస్తే డబల్ క్రోషాది హాఫ్ క్రోషా మనము చేస్తాం. డబల్ క్రోషాలో హాఫ్ క్రోషా. ఓకేనా, చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఒకసారి రొటేట్ చేసి ఇక్కడ గోల్డెన్ థ్రెడ్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇలాగా బయటికి తీసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ 3 స్టెప్స్ లాగా పింక్ కలర్ది థ్రెడ్ కనపడిస్తుంది. మీరు చూడండి, ఇలా ఒకసారి రొటేట్ చేసుకొని ఫ్రంట్ సైడ్లో ఉన్నది నీడల్లో చూడండి ఇలా బ్యాక్ సైడ్కి వచ్చా. ఇది హాఫ్ డబల్ క్రోషా. ఓకేనా, ఇలా మనము 12 టైమ్స్ వేయాలి. ఇప్పుడు 2 టైమ్స్ అయింది చూసుకోండి. చూడండి 3 ఉన్నది ఫుల్ అన్నీ ఒకేసారి బయటికి వస్తే ఇలా ఒకటి అయిపోతుంది. ఇది 3 టైమ్స్ ఒకసారి చుట్టుకోవాలి. లోపలిని ఇంకా బయటికి మళ్ళీ తీసుకొని రావాలి పింక్ కలరు. మళ్ళీ పైన వచ్చినాక మళ్ళీ ఒకసారి రొటేట్ చేయాలి. మళ్ళీ లోపలికి ఇంకా బయటికి రావాలి. చూడండి మీకు ఇక్కడ కనపడిస్తుంది ఎన్నిసార్లు అయినది. 1 2 3 4 టైమ్స్ అయింది. ఇలాగే సేమ్ బయటికి పోవాలి, లోపలికి రావాలి, మళ్ళీ ఫుల్ టోటల్గా ఒకేసారి అన్నీ తీసుకోవాలి అన్ని హోల్స్లో. ఇంకా 3ను ఇది 5 టైమ్స్ ఆయా. ఇది 6th టైం. చూడండి ఇది 6th టైం. ఓకేనా, ఇది చూడండి మీకు కనపడిస్తుంది కదా. చూడండి ఇలాగ సేమ్ ఇలాగనే 7 టైమ్స్ అయింది. ఇలాగనే ఇది ఒక్కొక్కసారి క్లీన్గా మనం తీసుకోవాలి, లేకపోతే ఒక దారం ఏమైనా మిస్ అయితే మనకి డిజైన్ అన్నదే చేంజ్ అయిపోతుంది. 8th టైం. ఇది 9th టైం. ఏమైనా ఇలా అయితే ఇలా ఒకసారి మళ్ళీ వెళ్ళి ఇలా ఒకేసారి చూస్తున్నారు కదా. ఇది ఇప్పుడు 10th టైం.
ఇది 11th టైం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 12 డబల్ క్రోషా ఆఫ్ ఇది మనము వేసినాము. ఇప్పుడు మనం ఇక్కడ వేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ పక్కలో కనపడిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి మనం ఇలా లాక్ చేయాలి. ఆర్చ్ టైప్లో కనపడాలి కదా, అందుకోసం ఇలాగా చూడండి. లోపలని ఇంకా బయటికి ఒకసారి తీసుకొని వచ్చి ఇలా ఒకసారి లాక్ చేస్తే చూడండి, ఇది ఆర్చ్ టైప్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్. ఓకేనా? ఓన్లీ 2 చైన్స్. ఇక్కడ మీకు ఇక్కడ కనపడిస్తుంది కదా, ఇక్కడ 3 times 4 చైన్స్ వేసాం కదా, ఇక్కడ మీకు లాక్ చేసాం కదా. 4 times అయినాక శారీకి అలా మధ్యలో వెళ్ళి చూడండి, ఇక్కడ మధ్యకి పోయి లోపలిని ఇంకా బయటికి వచ్చి, ఓకేనా? చూడండి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ ఒకసారి మనము లోపలిని ఇంకా బయటికి రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది లాక్ అయింది. మళ్ళీ ఇక్కడ మనము చైన్ వేయాలి 4 times. ఓకేనా? చూస్తున్నారు కదా, 4 times చైన్ వేసిన తర్వాత ఇక్కడ మనం లాక్ చేస్తున్నాం కదా, గోల్డెన్ థ్రెడ్ లోపలికి అలాగే సేమ్ పోయి మళ్ళీ ఇలా లోపలిని ఇంకా బయటికి వచ్చి, ఓకేనా? చూడండి ఇలాగా మళ్ళీ ఒకసారి నీడలకి దారం వేసుకొని ఇలాగా లోపలిని ఇంకా బయటికి రావాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ 4 చైన్స్ వేస్తాము. 4 చైన్స్ వేసినాం కదా గోల్డెన్ది. ఓన్లీ ఇప్పుడు మనము 2 చైన్స్, ఓన్లీ ఇప్పుడు 2 చైన్స్ వేసి చూడండి ఇలాగా ఒకసారి లోపలికి వెళ్ళి బయటికి వచ్చి ఇలా ఒకసారి మనం లాక్ వేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ డబల్ క్రోషాని చేస్తాము. చూస్తున్నారు కదా, ఒకసారి శారీ ఇలాగా నీడలకి దారం వేర్చుకోవాలి. ఫస్ట్ మనము ఇక్కడ చూస్తున్నారు కదా, గోల్డెన్ పీస్ వెనకాల మనకి గోల్డెన్ థ్రెడ్ కనపడిస్తుంది కదా, చూడండి ఇలా మళ్ళీ చూడండి ఇలా బయటికి వచ్చి ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఈ 3ని మనం ఇలా ఒకసారి చుట్టుకొని ఫుల్ ఒకే ఇది రావాలి. మళ్ళీ ఇలా చూపిస్తాను చూడండి, ఇలా మళ్ళీ మనము రిపీట్గా మళ్ళీ 12 times చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఇప్పుడు 2 times అయింది. సేమ్ ఇలాగనే డబల్ క్రోష్ అని హాఫ్ డబల్ క్రోష్ అని 3 times అయింది. ఓకేనా? చూస్తున్నారు కదా మీరు, ఇది 4th టైం. ఓకే, ఇది చూడండి, ఇది ఇలాగే 5th టైం. ఇలా లోపలికి పోయి బయటికి వచ్చి మళ్ళీ పైన ఇంకా ఇలా తీసుకొని సేమ్ మెథడే. ఓకే, ఇది 6th టైం. చూడండి, ఇది 7th టైం. నేను ఇది ఎలా వేయాలి అనేసి నేను చూపిస్తాను ఫుల్ డీప్గా. ఓకేనా? నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇది 7th టైం. ఓకేనా? 8th టైము. ఇప్పుడు ఇది 9th టైం. చూస్తున్నారా, ఇది 9. చూడు, లోపలికి పోవాలి, బయటికి రావాలి. ఇలా 3 కనపడిస్తుంది, ఒకేసారి ఇలాగా నేర్చుకోవాలి. ఇది 10. ఇది ఇప్పుడు 11th. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇది 12, లాస్ట్ 12. ఓకే, ఈ 12 అయిన తక్షణమే మనము ఇక్కడ చూస్తున్నాం కదా, పక్కలో కనపడిస్తుంది కదా గోల్డెన్ చైన్, ఇలా లోపలికి పోయి పింక్ కలర్ పైనకి మళ్ళీ ఈడ్చుకొని మళ్ళీ పైనకి వచ్చి ఒకసారి రొటేట్ చేసి ఇలా లాక్ చేసేయాలి. ఓకేనా? లాక్ చేసిన తర్వాత 2 times చైన్, మళ్ళీ ఇక్కడ మనము ఇక్కడ లాక్ చేసినాం కదా క్లాత్కి, మళ్ళీ గోల్డెన్ థ్రెడ్లో మధ్యలో పోయి మనము మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ లాక్ చేసి 4 చైన్స్ 2 3 4. ఓకే, ఇలా మళ్ళీ వెళ్ళి ఇలా మధ్యలో వెళ్ళి లాక్ చేసేస్తే మళ్ళీ సేమ్ ఇలా రిపీటెడ్. ఇలా ఏమైనా వచ్చింది అంటే మీరు చూడండి, ఇట్లా ఒకసారి ఇలా బయటికి వెళ్ళి ఇలా అంటే అయిపోయి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వేసుకొని ఇక్కడ పక్కలో 4 చైన్స్ మధ్యలో ఇలా ఒకసారి
లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాగనే డబల్ క్రోషా వేసుకోవాలి. మీకు కనపడిస్తుంది కదా చూడండి, ఆర్చ్ టైపు వచ్చింది. ఫస్ట్ లాక్ చేసి 2 చైన్స్, మళ్ళీ లాక్ చేసుకొని డబల్ క్రోషా. ఇప్పుడు మళ్ళీ డబల్ క్రోషా అయినాక లాక్, 2 చైన్స్, 4 చైన్స్, లాక్, 2 చైన్స్, లాక్, మళ్ళీ డబల్ క్రోషా. ఇదే సేమ్ రిపీటెడ్. ఓకే, నేను వేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫుల్ డిజైన్ వేసినాను శారీకి అంతాను. ఓకేనా, చూడండి ఇక్కడ ఆర్చ్ చూస్తున్నారా, ఇలా ఆర్చ్ వస్తుంది. ఓకేనా, చూస్తున్నారు కదా అన్నిటికీ ఆర్చ్. మళ్ళీ ఇక్కడ చైన్. ఈ చైన్ ఎందుకు వేసాను అంటే ఇక్కడ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వీడియో ఎక్కువ అయిపోతుంది. చూస్తున్నారు కదా అన్ని పక్కలను ఫుల్ శారీకి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకును ఆర్చ్ టైప్ అనేది వచ్చింది బీడ్స్ పైన. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరెవరు నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టెప్ ఏమి అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా.